ప్రతిసారి మార్కెట్ లో కొనే స్వీట్ కాకుండా మన ఇంట్లోనే ప్రేమతో తయారు చేసిన స్వీట్ తో మీ అన్నయ్య లేదా తమ్ముడికి సర్ప్రైజ్ ఇవ్వండి. గ్యాస్ అవసరం లేకుండా కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ సింపుల్ అండ్ టేస్టీ రాఖీ స్పెషల్ స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ లో అయితే 1/4 వరకు అయితే పుట్నాలు, అలాగే సేమ్ క్వాంటిటీలో డెసికేటెడ్ కోకోనట్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే షుగర్ వేసుకుంటున్నాను. ఇందులోనే 1/4 కప్ వరకు అయితే మిల్క్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. సో ఇలాగ వేసేసుకొని అయితే మొత్తం ఫైన్ పౌడర్ గా చేసుకోవాలి. సో పుట్నాలు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు మిక్సీ చేసుకోండి. అండ్ ఈ పౌడర్ ని అయితే మరొక ప్లేట్ లో షిఫ్ట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక ఇందులోనే కాచి చల్లార్చుకున్న మిల్క్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలండి. సో ప్రతి పండగకి బయట స్వీట్ కొనడం కంటే మన చేతులతో ఇంట్లో తయారు చేసిన ఈ స్వీట్ రుచి వేరే ఉంటుంది. అందుకే ఈ రాఖీకి ఈ ఈజీ రెసిపీ ట్రై చేయండి. ఇక చూస్తున్నారు కదా, కొద్ది కొద్దిగా షిఫ్ట్ వైజ్ గా వేసుకొని తగినంత అయితే పాలు వేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలండి. సో ఇలాగ మొత్తం ఉండలాగా చేసేసుకొని దీంట్లో నుంచి అయితే 1/4 అనేది కొద్దిగా తీసేసుకుంటున్నాను. సో మిగిలిన స్వీట్ అనేది పక్కన పెట్టేసుకుంటున్నాను. దీంట్లో అయితే నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. సో కింద ప్లేట్ కి అయితే నెయ్యి మొత్తం అప్లై చేసుకొని ఇందులోనే డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. సో మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఇవ్వడానికి. అండ్ ఇందులోనే కొద్దిగా కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి. ఇలాగ కలిపేసుకొని అయితే దీన్ని మొత్తం రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మరొకసారి అయితే ఒక బటర్ పేపర్ లేదా నార్మల్ పేపర్ తీసేసుకొని ఇందులోనే కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. ఇలాగ అప్లై చేసుకొని మనం ముందు పెట్టుకున్న స్వీట్ ఉంది కదా 3/4, అదైతే ఇలాగా చూపిస్తున్న విధంగా చపాతీ లాగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్ గా. సో చూస్తున్నారు కదా, మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంది ఉంది కదా డ్రై ఫ్రూట్స్ ది. సో అదైతే మధ్యలో పెట్టేసి ఇలాగా చూపిస్తున్న విధంగా అయితే కవర్ చేసుకోవాలండి. ఇలా పేపర్ తోని కవర్ చేస్తేనే బాగా వస్తుంది. అండ్ 2 కార్నర్స్ అనేవి అయితే నేను మొత్తం క్లోజ్ చేసుకుంటున్నాను. ఇలాగ క్లోజ్ చేసుకొని అయితే రిఫ్రిజిరేటర్ లో ఒక 10 మినిట్స్ వరకు అయితే రెస్ట్ ఇస్తున్నాను. సో ఆఫ్టర్ 10 మినిట్స్ అనేది అయితే ఇది కాస్త గట్టిపడింది కాబట్టి చూపిస్తున్న విధంగా మొత్తం ఓపెన్ చేసి ఇంకా థ్రెడ్ తోనైతే కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల మనకి 2 డిఫరెంట్ కలర్స్ లాగా అయితే కనిపిస్తుంది. అండ్ చూడడానికి కూడా ఎంతో అట్రాక్టివ్ గా అండ్ బ్యూటిఫుల్ గా ఉంది కదా, అందుకనే యాడ్ చేశాను. సో ఎంతో టేస్టీ అయిన కోకోనట్ బర్ఫీ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే నో గ్యాస్ కోకోనట్ బర్ఫీ అయితే రెడీ అండి. మీకు నచ్చిందా ఈ రెసిపీ? అయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ రాఖీకి అయితే మీ ఇంట్లో మీ చేతులతో చేసిన స్వీట్ ని అయితే తినిపించేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది అండ్ ఎంతో ఈజీగా కూడా ప్రిపేర్ అవుతుంది. అయితే మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.